బ్రేకింగ్ న్యూస్ హర్యానాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ సర్కార్ విధానాలు, హెచ్సియు భూములపై ఆయన స్పందించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. అడవులపై బుల్డోజర్లు నడిపించడంలో తెలంగాణ ప్రభుత్వం బిజీగా ఉందంటూ హెచ్సియు భూముల విషయంపై కామెంట్స్ చేశారు మోడీ. ప్రకృతి విధ్వంసం, వన్యప్రాణులను చంపే పనిలో తెలంగాణ సర్కార్ ఉందని, తాము పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే తెలంగాణలో అటవీ సంపదను నాశనం చేస్తున్నారన్నారు మోడీ. साथियों, तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है। वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। यानी सरकार चलाने के दो मॉडल आपके सामने हैं। एक तरफ कांग्रेस का मॉडल है जो पूरी तरह झूठ साबित हो चुका है, जिसमें सिर्फ कश्मीर कुर्सी के बारे में सोचा जाता है। दूसरा मॉडल बीजेपी का है जो सत्य के आधार पर चल रहा है, बाबा साहब आंबेडकर ने दी हुई दिशा पर चल रहा है, संविधान की मर्यादाओं को सर आंखों पर चढ़ा के चल रहा है और सपना है विकसित भारत बनाने के लिए प्रयास करना। साथियों, तेलंगाना की कांग्रेस सरकार भी जनता से किए वादे भूल गई है। वहां कांग्रेस, वहां की सरकार जंगलों पर बुलडोजर चलवाने में व्यस्त है। प्रकृति को नुकसान, जानवरों को खतरा, यही है कांग्रेस की कार्यशैली। हम यहां कचरे से गोवर्धन बनाने के लिए मेहनत कर रहे हैं और वो बने बनाए जंगलों को उजाड़ रहे हैं। यानी सरकार चलाने के दो मॉडल आपके सामने हैं। एक तरफ कांग्रेस का मॉडल है जो पूरी तरह झूठ साबित हो चुका है, जिसमें सिर्फ कश्मीर कुर्सी के बारे में सोचा जाता है। दूसरा मॉडल बीजेपी का है जो सत्य के आधार पर चल रहा है, बाबा साहब आंबेडकर ने दी हुई दिशा पर चल रहा है, संविधान की मर्यादाओं को सर आंखों पर चढ़ा के चल रहा है और सपना है विकसित भारत बनाने के लिए प्रयास करना। ఇక హర్యానాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాట్ కామెంట్స్ చేశారు. కంచగచ్చబౌలి భూ వివాదానికి సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలను మర్చిపోయిందన్నారు. అలాగే ఆ భూముల అంశానికి సంబంధించి పర్యావరణాన్ని నాశనం చేస్తోందని, ఓవైపు బీజేపీ ప్రభుత్వం పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నంలో ఉంటే కాంగ్రెస్ సర్కార్ దాన్ని వినాశనాన్ని కోరుకుంటుందంటూ కూడా మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. సో బుల్డోజర్లతో అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదనంతా కూడా నాశనం చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ పై నేరుగానే ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వ నేతలేమో అవి అసత్య ప్రచారాలు, ఏఐతో క్రియేట్ చేసిన వీడియోలు, ఫోటోలు అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు ప్రూఫ్తో సహా బయటపెడుతుంటే, మరోవైపు ఇదే అంశాన్ని ప్రధాని మోడీ ఆయన అస్త్రంగా తీసుకుని కాంగ్రెస్ సర్కార్పై నేరుగానే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే ఓవైపు కాంగ్రెస్ నాయకులంతా కూడా, మంత్రులు, అధికారులంతా కూడా ఈ అంశానికి సంబంధించి కంచగచ్చబౌలి భూముల అంశానికి సంబంధించి అదంతా అసత్య ప్రచారం, ఏఐతో క్రియేట్ చేసిన ఫోటోలు, వీడియోలు అంటూ కూడా ప్రూఫ్స్ కూడా చూపించారు. మరి ఇదే అంశాన్ని ఇప్పుడు మోడీ తీసుకుని వచ్చి కాంగ్రెస్ సర్కార్ అటవీ సంపదని నాశనం చేస్తోంది అని చెప్పడాన్ని వెనక మోడీ ఉద్దేశం ఏముండొచ్చు అనుకోవచ్చు?
రైట్. డెఫినెట్గా ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూ అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. దీనికి సంబంధించి ఒక కమిటీ 4 రోజుల కమిటీ వేయాలని చెప్పారు. దానికి సంబంధించి 6 నెలల్లోపు నివేదిక ఇవ్వాలన్నారు. 16వ తేదీన దానిపై విచారణ సుప్రీంకోర్టులో ఉంది. ఈలోపు యమునానగర్లో అంటే హర్యానాలోని ప్రచారంలో భాగంగా అంటే ఒక బహిరంగ సభలో పాల్గొన్న నరేంద్ర మోడీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ ప్రభుత్వాలపైన కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఇటు హిమాచల్ ప్రదేశ్ మీద కానీ కర్ణాటక మీద, మరోవైపు ఇటు తెలంగాణకు సంబంధించిన కంచె గచ్చిబౌలి భూముల మీద కూడా ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ భూములను నాశనం చేస్తుందనేది కూడా ఒక వ్యాఖ్య చేశారు. అంటే ప్రకృతికి అంటే పర్యావరణానికి నష్టం చేకూర్చే విధంగా కూడా వ్యవహరిస్తున్నారు. అక్కడున్న జంతువులు ఏవైతే ఉన్నాయో ప్రమాదంలో పడినట్లుగా అవుతుంది. అక్కడున్న చెట్లను నరికేయడం ద్వారా అనేది కూడా ప్రధానంగా నరేంద్ర మోడీ ఏదైతే కంచె గచ్చిబౌలి భూములకు సంబంధించి హెచ్సి భూములకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు. అంటే అక్కడ బుల్డోజర్ల ద్వారా దాడి చేస్తున్నారు, బుల్డోజర్లు నడుపుతున్నారు, దాని ద్వారా అక్కడ చెట్లను నరికివేస్తున్నారు, పర్యావరణానికి నష్టం జరిగే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అక్కడున్న అనేక జీవులకు నష్టం జరుగుతుంది, అవన్నీ కూడా ప్రమాదంలో పడాయనేది కూడా ఆయన నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేశారు. దీనితో పాటు ప్రధానంగా ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఏదైతే తెలంగాణలో మొదట ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత AI ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అక్కడ జంకల్లో కానీ నెమళ్ళు కానీ దాని వెనక క్రెయిన్స్ ఉన్న దృశ్యాలను కూడా సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేశారు. అక్కడ ఎటువంటి లేవు, అవంతా కూడా కల్పితం మాత్రమే అనేది కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు స్వయాన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉంది అనేది కూడా కాంగ్రెస్ నేతలైతే ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పైన ఆ ప్రభుత్వాలపైన విషం చిమ్మే విధంగా కూడా వ్యవహరిస్తున్నారనేది కూడా కొద్దిసేపు క్రితమే అద్దంకి దయాకర్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన కూడా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా అంటే రాజకీయ దురుద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు, రాజకీయ స్వప్రయోజనం కోసం ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది కూడా అందరూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అనేది కూడా కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక క్లారిటీ, ఒక వివరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, మంత్రులు ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే కల్పితంగా క్రియేట్ చేసి మాత్రమే అక్కడ లేనివి ఉన్నట్లుగా కూడా అక్కడ క్రియేట్ చేశారు తప్ప అక్కడ ఎటువంటి నష్టం జరగలేదు. అప్పుడు ప్రభుత్వం అంటే ఏదైతే సుప్రీంకోర్టులో పరిధిలో ఉందో సుప్రీంకోర్టు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము నడుచుకుంటామంటూ కూడా ప్రభుత్వం కూడా చెప్తోంది. దానిలో భాగంగానే అందరూ కూడా ఆ విధంగా వ్యవహరిస్తామంటూ కూడా అటు ఎంపీలందరూ కూడా ఢిల్లీలో క్లారిటీ ఇచ్చారు. అక్కడ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కోర్టు పరిధిని దాటి మేము ముందుకు వెళ్ళము, కోర్టు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటామంటూ కూడా వారందరూ చెప్తున్నారు. కానీ ఇప్పుడు స్వయాన ప్రధాని నరేంద్ర మోడీ ఇటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలపైన మరి ముఖ్యంగా హెచ్సి భూములపైన మాట్లాడడం పట్ల మాత్రం అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రియా, శివ, అయితే ఈ కంచె గచ్చిబౌలి భూములు అసలు అటవీ భూములు కాదని ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే ఇదే అంశాన్ని అంటే నిజానిజాలు తెలుసుకోకుండా ఇప్పుడు ప్రధాని మోడీ ఇదే అంశాన్ని బురద జల్లేందుకు ప్రయత్నించే విధంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే ఓవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తుంది అని చెబుతున్న నేపథ్యంలో వాటికి వత్తాసు పలికే విధంగా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయని భావించాలా? దీని వెనక ఇద్దరు కుమ్మక్కయ్యారనే విమర్శలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా గత కొంతకాలంగా కూడా బీజేపీ బీ టీమ్గా బీఆర్ఎస్ వ్యవహరిస్తుంది తెలంగాణలో అనేది కూడా గతంలో అనేకసార్లు విమర్శలు వినిపించాయి. దానికి అనుగుణంగానే గతంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కానీ ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఎక్కడైతే బీజేపీ వీక్గా ఉందో అక్కడ బీఆర్ఎస్ సపోర్ట్ చేసి బీజేపీని గెలిపించే విధంగా, బీజేపీ క్యాండిడేట్ని గెలిపించే విధంగా కూడా వాళ్ళు వ్యవహరించారు బీఆర్ఎస్ నేతలు అనేది కూడా ప్రధానంగా గతంలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో కానీ ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రుజువైంది అనేది కూడా కాంగ్రెస్ అయితే ఒక తీవ్ర విమర్శ అయితే గతంలో చేసింది. కానీ ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ ఏది ఆరోపిస్తే దానికి వత్తాసు పలుకుతూ ఇటు బీజేపీ నేతలు, అందులోనూ స్వయాన ప్రధాని నరేంద్ర మోడీ ఈ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ అంటే రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ ప్రతినిధులు మిస్గైడ్ చేశారా అనే కోణంలో కూడా కొంత చర్చ జరుగుతోంది. అంటే రాష్ట్రానికి సంబంధించిన ఎవరైతే కేంద్ర మంత్రులు కానీ ఇటు బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా ఆయనకు గైడ్ చేశారా, మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అనేది ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. అంటే ప్రధాని హోదాలో ఉండి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్టు అనేది అంటే రాజకీయంగా విమర్శలు చేయడం వేరు. కానీ అక్కడ భూములకు సంబంధించి సుప్రీంకోర్టులో ఉంది, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కల్పితంగా క్రియేట్ చేసి మాత్రమే అక్కడ అవన్నీ చూపించారు తప్ప అక్కడ వాస్తవంలో ఉన్నది వేరు, అక్కడ జరుగుతున్నది వేరు అనేది కూడా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి
పరిధి దాటి మేము వ్యవహరించాం, పనులు ఆపేమని చెప్పింది కాబట్టి తక్షణమే ఆపేసాము. సుప్రీంకోర్టు ఏ గైడెన్స్లో ఏ విధంగా అయితే ఆర్డర్స్ ఇస్తుందో ఆ విధంగానే ముందుకు వెళ్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దానికి సంబంధించి మళ్ళా సిఎస్ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సిఎస్ కూడా దానికి సంబంధించి ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. 16వ తేదీన దానికి సంబంధించిన కేసు సంబంధించి విచారణ కూడా ఉంది. అంటే ఇప్పటికే దానికి సంబంధించి అఫిడవిట్, కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సింది సిఎస్, దానికి సంబంధించి దాఖలు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. 16వ తేదీన దీనికి సంబంధించి హెచ్సి భూములకు సంబంధించి విచారణ ఉంది. కానీ ఈలోపే ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో ఉండి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది అంటే రాష్ట్రానికి సంబంధించిన పార్టీ నేతలు మిస్గైడ్ చేశారా, లేదా ఇటు బీఆర్ఎస్ ఒక ప్రతిపక్ష పార్టీ ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కాబట్టి వారికన్నా ఎక్కువగా మేమే విమర్శలు చేస్తే మాకు ఇక్కడ క్రెడిట్ ఎక్కువ వస్తుందా అనేది కూడా ప్రజల్లో మద్దతు పెరుగుతున్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ వ్యాఖ్యలు చేశారా అనేది కూడా రాజకీయ వర్గాలు అయితే చర్చ కొనసాగుతుంది. మొత్తం చూసుకుంటే హెచ్సి భూములు అనేది వ్యవహారం మీద స్వయంగా నరేంద్ర మోడీ స్పందించడం పట్ల మాత్రం రకరకాలుగా రాజకీయ వర్గాల చర్చ అయితే కొనసాగుతోంది. రైట్ శివ, అయితే ఓవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తక్కువ కాలంలోనే అనేక పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు మర్చిపోయింది అని చెప్పి ప్రధాని ఇక్కడ విశ్లేషించారు. సో అంటే ఏ హామీ గురించి ప్రధాని అక్కడ మాట్లాడారనుకోవాలి? కేవలం ఈ గచ్చిబౌలి భూముల అంశానికి సంబంధించి ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారా? రైట్, ఇక రాజకీయ విమర్శలు చేసినప్పుడు ఒక విమర్శతో పాటు ప్రతి విమర్శలు అనేక విమర్శలు చేస్తూ ఉంటారు ఒకదాని తర్వాత ఒకటి. అంటే ఇచ్చిన హామీలు ఇచ్చారు, హామీలు నెరవేర్చడం లేదు, అటు రైతు భరోసా సంబంధించి కానీ ఇతరత్ర కొన్ని హామీలు అనేవి కంప్లీట్ చేయలేదు, రుణమాఫీకి సంబంధించి అనే అంశాలపై కూడా ప్రధానంగా ఒక సమాచారం అయితే ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర నాయకత్వం ఇచ్చినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే గచ్చిబౌలి భూములకు సంబంధించి చేసే వ్యాఖ్యలు చేసే సందర్భంలో ఇటు హామీలు కూడా అంతా కూడా నెరవేరని హామీలు ఇచ్చారు, అల్మికాని హామీలు ఇచ్చి వాటిని హామీలు నెరవేర్చడం లేదు అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాలను ఇటు కర్ణాటక సంబంధించి కానీ ఇటు హిమాచల్ ప్రదేశ్లో కూడా ప్రధానంగా ఆ ప్రభుత్వం పైన ప్రభుత్వ అప్పుల్లో ఉంది, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందంటూ కూడా హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇటు కర్ణాటక సంబంధించిన సిద్ధరామయ్యకి సంబంధించిన సర్కార్ను కూడా ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇటు కర్ణాటకలో కూడా ప్రధానంగా ఏదైతే కర్ణాటకకు సంబంధించి విద్యుత్ నుంచి పాల వరకు బస్సు కిరాయిలు అన్నీ కూడా రేట్లు పెంచేస్తున్నారు అనే వ్యాఖ్యలు కూడా చేశారు. మరోవైపు ఏదైతే బీజేపీ చెత్త నుంచి మంచి పనులు చేయాలని బీజేపీ చూస్తుంటే కాంగ్రెస్ మాత్రం ఉన్న అడవులను నాశనం చేయాలని చూస్తుంది అనే వ్యాఖ్యలు కూడా సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ చేశారు. మొత్తంగా చూసుకుంటే అంటే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను కానీ వ్యవహరిస్తున్న తీరుని కానీ విమర్శలు చేస్తే రానున్న రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో ప్రయోజనం ఉంటుంది, రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అనే ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోడీ ఇటు హెచ్సి భూములకు సంబంధించి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు వచ్చిన తర్వాత హామీలు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పటికీ రాజకీయ దురుద్దేశంతోనే రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రధాని నరేంద్ర మోడీ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేది కూడా కాంగ్రెస్ నాయకులు ప్రతిగా విమర్శ చేస్తూ ఉన్నారు. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.